ప్రభు చేసిన మహోపకార్యాలను బట్టి, ఉపకారాలను బట్టి, మేలులను బట్టి మనం ప్రభువుని స్తుతించవలసిన వారిగా ఉన్నాం కనుక స్తుతిస్తూ సాక్ష్యం ఇవ్వాలని మొదటిగా సిస్టర్స్ సాక్ష్యం ఇస్తారు, ఆ తర్వాత బ్రదర్స్ సాక్ష్యం ఇస్తారు. దయచేసి సమయాన్ని గ్రహించి గొప్పగా సాక్ష్యం ఇవ్వాలని మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధమైన స్తోత్రములు దేవునికి, తల్లిదండ్రులకి, సంఘ పెద్దలకి, నా తోటి సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు మరి 12 నెలల వరకు కాచి కాపాడి మరి ఈ 2వ పునరుద్ధానం వరకు కూడా ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతవరకు కూడా దేవుడు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, ఆయన కాపుదలను బట్టి, మరి ప్రభు ఆయనను రక్షించిన మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏదీ తక్కువ కాకుండా నన్ను పోషిస్తున్న దేవుడు అండి. మరి చెప్పాలంటే మరి చాలా సార్లు చాలా విషయాల్లో చాలా విచారం కలుగుతుంది, కానీ మరి వెంటనే దేవుడు మరి మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా. నాకంటే ఎక్కువగా దేవుడు మరి ఎవరు కూడా ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించినా అది మన యొద్ద నుండి తొలగిపోతుంది. కాబట్టి ఒకప్పుడు మరి నేను దేవుని కంటే ఎక్కువగా మరి దేన్నైతే ప్రేమించానో అది నా యొద్ద నుంచి తొలగిపోయింది. అది దేవుని చిత్తమే. దాని గురించి బాధపడకుండా మరి నా బ్రతుకు దినములన్నీ కూడా దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో నమ్మకంగా, విశ్వాసంగా జీవించేలాగా నా కొరకు ప్రార్థిస్తున్న దైవజనులందరికీ, మరి నా తోటి సహోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ నెలలో చేసిన ప్రతి మేలు కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఆరాధనలో మరి పాడిన పాట నిజంగా దీనులకైనా ఆయన నివాస స్థలంగా దేవుడు నాకు ఈ యొక్క మంచి సంఘాన్ని నాకు మరి దేవుడు నాకు ఏర్పాటు చేసినాడండి.